హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే బాగున్నానండి. విష్ హ్యాపీ వినాయక చవితి అండి అందరికీ. ఆ విఘ్నేశ్వరుడి, ఆ వినాయకుడి ఆశీస్సులు, ఆశీర్వాదాలు, అలాగే అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ నేను మీకు ఇవాళ కొబ్బరి లౌజ్ అంటే వినాయకుడికి చాలా ఇష్టం. సో నేను బాండి పెట్టేసుకున్నాను. 2 స్పూన్స్ ఫుల్గా నెయ్యి వేసేసుకుని ఇలా గ్రైండ్ చేసిన కోరుకోలేదు, ఇంకా టైం అస్సలు లేదండి. సో అందుకనే వంటలు చేయాలి, ఇవన్నీ రెడీ చేయాలి కాబట్టి ఇవాళకి మాత్రం నేను చక్కగా ఇలా గ్రైండ్ చేసేసుకున్నాను. కొబ్బరిని ఇలా బాగా వేగిపోవాలి. కొబ్బరి బాగా ఒక్కసారి కొబ్బరి గ్రైండ్ చేసేటప్పుడే నేనేం చేస్తానంటే ఇలాచీ వేసేస్తాను. సో కొన్ని ఇలాచీ ఇందులో వేస్తాను, కొన్ని ఇలాచీ బెల్లంలో ఒలిచి వేస్తాను. ఇందులో వేస్తే ఏమవుతుందంటే మొత్తంగా కొబ్బరితో పాటు గ్రైండ్ అయిపోతుంది కాబట్టి ఆ ఫ్లేవర్ అంటుకుపోతుంది. ఒక్కసారి ఇలాగా మనం వేయించేసుకోవాలండి. పచ్చి వాసన పోయే వరకు వేయించేసుకోవాలి. ఎప్పుడైతే పచ్చి వాసన పోయే వరకు వేయించేసుకుంటామో సూపర్ ఉంటుంది మనకి. దీని తర్వాత మనం ఇంకే ఒక చుక్క నీరు పోయడం కానీ అలాంటివి ఏం చేయకుండా మనం డైరెక్ట్గా ఇంకొంచెం నెయ్యి వేసానండి, మనం డైరెక్ట్గా బెల్లం వేసేయచ్చు. ఎప్పుడైతే బెల్లం వేసేస్తామో నీరు వదిలేస్తుంది కాబట్టి ఆ కన్సిస్టెన్సీ ఉండకి సరిపోతుంది. సో ఇప్పుడు బాగా వేగిపోయింది, చూసారు కదా. మొత్తం పచ్చి వాసన అంతా పోయే వరకు కమ్మటి వాసన వచ్చేస్తుంది, మంచి కలర్ కూడా వచ్చేసింది కొబ్బరి. సో ఇప్పుడు నేను ఇలా వేయించినప్పుడే సిమ్లో పెట్టుకోవాలండి, హైలో పెట్టుకోవద్దు. ఇప్పుడు నేను బెల్లం వేసేస్తానండి. బెల్లం తగినంత బెల్లం తరిగి పెట్టుకున్నాను, ఇది వేసేస్తాను. ఇది వేసేసి బాగా కరగనివ్వాలి. బాగా కరగాలండి. కరిగాక ఇలా కలిపేసి వదిలేయాలండి, సిమ్లో పెట్టేసి వదిలేయాలి. అది కరుగుతుంది. కరిగాక మనకి ఒక మోస్తరుగా మనకి తెలిసిపోతుంది కొబ్బరి లౌజ్ అయిపోయినట్టు. అప్పుడు ఉండలు చుట్టేసుకోవడమే. సో దీన్ని బాగా కరిగాక మంచిగా కన్సిస్టెన్సీలోకి వచ్చాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా అయిపోయింది. కొబ్బరి లౌజ్ బాగా మంచిగా దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడే మనం కొంచెం చల్లారాక మనం ఉండలు కట్టేసుకోవచ్చు. ఈ టైంలో కొంచెం నెయ్యి వేసేసుకుందాం. ఇందాక కూడా నేను నెయ్యి వేసానని చెప్పాను, ఇప్పుడు కొంచెం నెయ్యి వేసేసుకుందాం. అలాగే జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్లు అన్నీ కలిపి అవి కూడా వేసేసి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని ఉండలు కట్టేసుకోవాలి. చక్కగా అవి మధ్యలోకి మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. జీడిపప్పులు వస్తాయి, కిస్మిస్లు వస్తాయి, అలాగే బాదం పప్పులు వస్తాయి, నల్ల కిస్మిస్లు వస్తాయి, బ్లాక్ కిస్మిస్ వస్తుంది, వైట్ కిస్మిస్ అన్నీ వస్తాయి. బాదం పప్పులు వేసాను, జీడిపప్పులు వేసాను. సో ఇలాచీ కూడా వేసేసాను, మీకు చూపించేశాను కొబ్బరిలో దాంట్లో. సో అంతేనండి, అయిపోయింది. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందుంటాను. చాలా చాలా టేస్టీ అయినది కొబ్బరి లౌజ్, చాలా టేస్టీగా ఉంటుంది. ఉండలు కట్టేసుకోవడమేనండి, ఇంకా నేను చూపించక్కర్లేదు. ఉండలు కట్టేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టేసేయడమే. సో విష్ హ్యాపీ వినాయక చవితి అండి. బాయ్ అండి.